టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో సీబీఐకి అనుమతి ఉపసంహరణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెడరల్ స్ఫూర్తిని కేసీఆర్ సర్కార్ మంటగలుపుతోందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అవినీతి బయటపడుతుందనే సీబీఐకి అనుమతి నిరాకరించారని విమర్శించారు. త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపుతారని చెప్పుకొచ్చారు. మునుగోడు ఉప ఎన్నికతోనే ఆది ప్రారంభమవుతుందని వ్యాఖ్యానించారు. మునుగోడు ఎన్నికల్లో ఈసీ ఇంకా కఠినంగా వ్యవహరించాలని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో మోహరించి మద్యం, డబ్బు కట్టలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ అమరవీరుల ఆశయాలకు మధ్య జరుగుతున్న ఎన్నికని తెలిపారు. ప్రజలు ధర్మం వైపు నిలబడాలని, బీజేపీని గెలిపించాలని కోరారు. ఈరోజు ఈ వేలాది కార్లు కానీ, ఈరోజు వేలాది కోట్ల రూపాయలు కానీ, ఈరోజు లారీల నిండా, ట్రక్కుల నిండా తీసుకుని వస్తున్నటువంటి మద్యం బాటిళ్లు కానీ, ఈరోజు బహిరంగంగా స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లను మభ్యపెట్టే విధంగా మరి ఈరోజు ఓపెన్ బార్గా ఈరోజు మునుగోడును మార్చేశారు. కాబట్టి మరింత కఠినంగా ఉండాలి. ఈవో మీద ఒక్క సస్పెండ్ చేయడమో, ఈవోను తప్పించడం మాత్రమే సమస్య పరిష్కారం కాదు. ప్రభుత్వం మరింత కఠినంగా ఉండాలి. ఈ యొక్క టిఆర్ఎస్ నాయకులు, మీరు టిఆర్ఎస్ కు ఓటు వేయకపోతే మీ యొక్క